మాధవ ఇంకా ఇంటికి వచ్చినట్లేడే. ఇంటికి ఎప్పుడొస్తాడు? హోటల్కి ఎప్పుడొస్తాడు? తను ఒకవేళ రాకపోతే హోటల్లో చాలా ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పుడు మాధవ ఎక్కడున్నాడో ఏంటో. ఒకవేళ హరిప్రసాద్ ఇంట్లోనే ఉంటే వాళ్ళేమనుకుంటారు? ఇప్పుడు మాధవ్ ఫోన్ చేయాలా వద్దా? బావా, ఏంటి బావా అంతలా ఆలోచిస్తున్నావు? ఏం లేదు లక్ష్య, మాధవ్ వాళ్ళు ఇంకా రాలేదు కదా. అవునండి, ఇంకా రాలేదు. ఎందుకని అలా అడిగారు? ఏం లేదు, హోటల్కి వెళ్ళే టైం అయింది. మాధవ్ ఇంకా రాలేదు, దాని గురించి ఆలోచిస్తున్నాను. మాధవ్ రాకపోతే మీరు హోటల్కి వెళ్ళడానికి ఏమైంది? అదేంటి అలా అంటావు? ఇన్నాళ్ళు నేను మేనేజ్మెంట్, వాడు కుకింగ్ చేసుకుంటూ వచ్చాం. అందరూ మాధవ్ చేతి వంటకి బాగా అలవాటు పడ్డారు. మాధవ్ లేకపోతే చాలా కష్టం అవుతుంది లైక్య. ఈ విషయం మాధవ్కి తెలుసు కదా బావా? వాడికెందుకు తెలీదు? ఇంత తెలిసి కూడా మాధవ్ రాకుండా ఉండడం ఏంటి బావా? ఇదే రైట్ టైం మాధవ్ మీద లేనిపోనివి కల్పించి రాఘవికి చెప్పడానికి. ఆ హరిప్రసాద్ని భూమి వల్ల మాధవ్ రాలేకపోయాడని నమ్మించి మాధవ్ భూమి వాళ్లకి రాఘవ్కి మధ్య దూరం ఇంకా పెంచాలి. నేను మంచిదానిలా నటించాలి, రాఘవకి దగ్గరవ్వాలి. మాధవ్ రాకపోతే ఇంకెవ్వరూ ఆల్టర్నేట్ లేరా బావా? ఇప్పటిదాకా అలాంటి అవసరం రాలేదు. వాడికి జ్వరం వచ్చినా, ఒంట్లో బాగోలేకపోయినా ఒక్కరోజు కూడా హోటల్కి రాకుండా లేడు. టైంకి వస్తాడు, టైంకి వెళ్తాడు. ఒకవేళ వాడికి అంతగా బాగోకపోతే హోటల్ మూసేసామే కానీ ఎప్పుడు వాడు లేకుండా హోటల్ మాత్రం రన్ చేయలేదు. హోటల్ అంతా కూడా వాడే చూసుకునేవాడు. అందుకే ఎప్పుడూ ఒకరి మీదే ఎక్కువగా డిపెండ్ అవ్వకూడదని పెద్దలు అంటూ ఉంటారు. అంటే నా ఉద్దేశం తప్పుగా కాదు బావా. కాకపోతే మాధవ్ వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాడు కదా. మాధవ్ లేకపోతే హోటల్ నడవదని ఖచ్చితంగా భూమి చెప్పే ఉంటుంది. అందుకే ఆ హరిప్రసాద్ కావాలని మాధవ్ నాపుంటాడు. అలా ఎందుకు చేస్తారు? ఎందుకు చేయరు? మీకు మాధవ్ విలువ తెలిసి రావాలి కదా. తమ అల్లుడే గొప్ప అని ప్రూవ్ చేసుకోవాలని ఆ హరిప్రసాద్ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇప్పుడు అలా ప్రూవ్ చేసుకోవడానికి మంచి అవకాశం దొరికింది. అందుకే మాధవ్ని పంపించుండడు. ఒకవేళ వాళ్ళిద్దరూ వద్దన్నా మాధవ్ రాకుండా ఉండడా లేక్య? వాడు ఖచ్చితంగా వస్తాడు. నిజమే, ఒకప్పుడు మాధవ్ అయితే అలాగే వచ్చేవాడు. కానీ ఇప్పుడు పెళ్ళయింది, పక్కన భార్య ఉంది, మనసు మార్చే మామయ్య ఎదురుగా ఉన్నాడు. నిజంగా మాధవ్ మనసు మారకుండా ఉండుంటే ఈ పాటికి ఇంటికి తిరిగి వచ్చేయాలి కదా బావా. మీరంతగా ఆలోచించకండి బావా. మాధవ్ అవసరం లేకుండానే మీరు హోటల్ నడుపుతారు. ఎలా? నేనున్నాను కదా బావా. ఈరోజు మీతో పాటు నేను కూడా వస్తాను. వంటలో మీకు నేను కూడా హెల్ప్ చేస్తాను. నువ్వా? వద్దా లేక్య, నువ్వక్కడికొచ్చి కష్టపడ్డం నాకిష్టం లేదు. ఏం పర్లేదు బావా. భార్య అంటే సంతోషంలో పక్కనుండేది కాదు, కష్టంలో కూడా నీడలా తోడుండేది. మీతో నేను కూడా వస్తాను. వద్దా లేక్య, నా మాట విను. ఒకసారి మాధవ్కి ఫోన్ చేస్తాను. వాడెక్కడున్నాడో తెలుసుకుని దాన్ని బట్టి ఆల్టర్నేట్ చూసుకోవడం, లేదంటే హోటల్ మూసేయడం జరుగుతుంది. బావా, మీరు ఫోన్ చేయకండి బావా. మీరు ఫోన్ చేస్తే వాళ్ల ముందు మీరు తగ్గినట్టవుతుంది. మాధవ్ మీదే మీరు డిపెండ్ అయినట్టు ఉంటుంది. మీరొకరి ముందు తగ్గడం నాకిష్టం లేదు బావా. అయినా నేనొచ్చి అక్కడ కష్టపడేదేముంది? ఇంట్లో చేసేదే అక్కడ చేస్తాను. పైగా మీ అందరికీ తోడుగా ఉన్నట్టుంటుంది. నాకు కూడా మీతో సమయం గడిపినట్టుంటుంది. ఇంకేం ఆలోచించొద్దు బావా. నా మాట వినండి. నేనొస్తున్నాను. ఈరోజు మీకు నేను హెల్ప్ చేస్తున్నాను. మాధవ్ లేకపోతే మీకు తోడుగా నేనుంటాను. మీకు ఎలాంటి మాట రానివ్వను. ఇంకేం ఆలోచించకు. పద బావా, పద.
నాకు చాలా ఆనందంగా ఉంది మాధవ్. నీతో ఇలా సంతోషంగా ఉండడమే కదా నేను కోరుకుంది. అమ్మ వాళ్ళ మాట కాదనకుండా రాత్రి ఇక్కడే ఉండిపోయావు. నిన్ను బాధ పెట్టాలని నాకు లేదు భూమి. అభిమానం మధ్యలో మనస్పర్ధలొచ్చి మన మధ్య దూరం పెరిగింది. మీ నాన్న మాటలు విన్నాక ఆయన తప్పు లేదు, ఆయన్ని అపార్థం చేసుకున్నానని అర్థమైంది. నేనే తప్పు చేశానని తెలిసింది. చచ్చా, నువ్వు తప్పు చేయడం ఏంటి? నువ్వు తప్పు చెయ్యవు. కొన్ని పరిస్థితులు నీతో తప్పు చేయించే అంతే. మాధవ, మనం బయలుదేరదామా నాన్న? త్వరగా రెడీ అవ్వనరా, మన ఇంటికెళ్దాం. నాకైతే వెంటనే పంపించాలని లేదు. ఇంకో 4 రోజులు మీరందరూ ఇక్కడే ఉంటే బావుండు అనిపిస్తుంది. ఇంకోసారి వస్తాంలేండి. జయ, ఏమండి, వీళ్ళందరూ బయలుదేరతామంటున్నారు. అవునా? మరి వెళ్ళాలి కదా ప్రసాదు. వెళ్ళాలి, కానీ నేనేదో అమ్మాయిని అల్లుడిని పంపించడం ఇష్టం లేక ఇలా చెప్తున్నాను అనుకోకండి. ఒక మాట చెప్తాను. అయ్యో, అలా ఎందుకు అనుకుంటాం? చెప్పండి. ఇప్పుడు మీరు వచ్చిన సంతోషంలో గుర్తులేదండి. తీరా బయటికెళ్ళాక పూజారి గారి మాటలు గుర్తొచ్చి పరుగున వచ్చేశాను. ఏ విషయం? ఇవాళ నిండు పౌర్ణమి. మా వంశాచారం ప్రకారం ఈరోజు దాంపత్య వ్రతం చేయించడం జరుగుతుంది. అందులోనూ కొత్తగా పెళ్ళైన జంట కాబట్టి వీళ్లతో ఆ వ్రతం చేయిస్తే ఏ అరమరికలు లేకుండా వీళ్ల దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది. ఈయన చెప్పిందే నిజమే. నేను కూడా ఏదో మర్చిపోయాను. ఇది చాలా మంచి రోజు. పెళ్ళైన దగ్గర నుంచి వీళ్ళకి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. అదే మనం ఈ వ్రతం చేయిస్తే ఇక ముందు వాళ్ళకి ఏ సమస్య ఉండదు. ఆ దేవుడే దయతలిచినట్టు మీరందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి వీళ్లతో ఈ వ్రతం చేయిస్తే బావుంటుంది. మీరు చెప్పింది బానే ఉంది, కానీ అక్కడ హోటల్ చూసుకోవాలి కదండి. నేను లేకపోతే అన్నయ్య ఒక్కడే ఇబ్బంది పడతాడు. ఏం కాదులేరా, ఈ ఒక్క పుట్టుకి సర్దుకుంటాడులే. మంచి రోజు కదరా. పైగా వీళ్ళ వంశాచారం అని చెప్తుంటే కాదని ఎలా అంటాం? అన్నయ్య ఏమనుకుంటాడు అమ్మా? ఏంట్రా అనుకునేది? రాఘవ్కి నేను చెప్తానులే. హరిప్రసాద్ గారు చెప్పినట్టు మీ దాంపత్యం ఏ ఇబ్బంది లేకుండా బాగుండాలి అంటే ఈ వ్రతం చెయ్యాల్సిందే. అదృష్టం కలిసొచ్చినట్టు మనం ఇక్కడికి రావడం, ఈ రోజే వీళ్ళంటున్నా ఆ మంచి రోజు కావడం, ఇవన్నీ చూస్తుంటే ఆ వ్రతం చేశాకే వెళ్ళడం మంచిదనిపిస్తోంది.